తెలుగు రాష్ట్రాలలో కళ్యాణం ఎంత కమనీయంగా ఉంటుందో అది చూసేటువంటి వాళ్ళకి తెలుస్తుంటుంది. చుట్టుపక్కల బంధువులే కాకుండా మన గ్రామానికి అంటే పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరి ఆశీర్వచనాలు తీసుకోవాలనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అందుకే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పెళ్లిలకు పిలిచేటువంటి ఆనవాయితీ. కానీ మన చుట్టుపక్కల బంధుమిత్రులతోటే ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా అమ్మాయి అలాగే తెలంగాణ అబ్బాయి వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతానికి హనుమకొండలో ఇక్కడ ప్రేమ వివాహం చేసుకున్నటువంటి జంట చూడముచ్చటగా ఉంది. దాదాపు కని విని ఎరగని రీతిలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఎక్కడ చూడని విధంగా తెలంగాణ సంస్కృతి కానీ తెలుగు సాంప్రదాయాలు కానీ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఇదొక ఎట్లాంటి ఉదాహరణగా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఆ నవ్వు చూస్తేనే తెలుస్తుంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చూస్తుంటే వాళ్ళకి ఎంత మక్కువగా కలుగుతుందో. ఒక్కసారి మనం అబ్బాయి సతీష్ ఉన్నాడు, ఒకసారి మనం తనతో మాట్లాడదాము. సతీష్ గారు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎట్లా మీ మ్యారేజ్, అసలు మీ పరిచయం ఎక్కడ జరిగింది? అసలు మీరు నిజంగా మనకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటేనే ఆలోచించేటువంటి సందర్భాలు, కానీ మీరు అమెరికాకి వెళ్ళి అమ్మాయిని తీసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. మీ బంధువుల నుంచి స్పందన ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను 2021లో తనను కలిసాను టాంపా ఫ్లోరిడాలో. నాకు అప్పుడు జాబ్ ఉన్న అక్కడ కలిసి ఉండే. తను వచ్చేసి ఆల్మోస్ట్ 4 years, ఇప్పుడు 5 years తనతో కలిసి ఉండే. ఫస్ట్ స్టార్టింగ్లో మా పేరెంట్స్ చెప్పినప్పుడు చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు, కానీ తర్వాత ఈవెన్చువల్గా వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ పెళ్లి చేసుకొని జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకేంటంటే దాదాపు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ తెలంగాణ ట్రెడిషన్ కనుక చూసినట్టయితే వాళ్ళు కూడా ఎందుకంటే మనం ఒప్పుకోవడం కాదు, ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు ఫారినర్స్ అంటే మనకి ఇండియన్ కల్చర్ అంటేనే ఒక తక్కువ స్థాయిలో చూసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే ప్రపంచంలో కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా భారతదేశం యొక్క కీర్తి కిరీటాలు దశ దిశలా వ్యాపిస్తున్నాయి. ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తున్నది. అందులో భాగంగానే ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇష్టపడే చేసుకున్నారు అనుకోవచ్చా, లేకపోతే మీ జాబ్ ప్రొఫైల్ దాన్ని చూసి ఏమైనా తనంతట తానే తెలుగు నేర్చుకోవడం కానీ, చీర కట్టుకోవడం కానీ అన్ని తనే నేర్చుకొని తనే అలవాటు చేసుకొని ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు చూసారు కదా, ఇప్పుడు మొత్తం చీర కట్టుకోవడం అంతా తనే నేర్చుకున్నది. ఎటువంటి ప్రకారం తనంతటితో ఇంట్రెస్ట్ తోనే నేర్చుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పెళ్లి చేసుకునేంత ముందు కల్చర్ గురించి అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే ఇరుగు పొరుగు అంతా ఒప్పుకునేంత వరకు ఉంటుంది. తర్వాత ఏంటంటే కల్చర్ని కూడా కొంత మనం ప్యాషన్ అని చెప్పి మన వాళ్ళే వెరితలు వేస్తున్నటువంటి సందర్భాలు. నిజంగా తను ఇంత మూమెంట్ తీసుకున్నందుకు చాలా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మనకు అనుకూలంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సాంప్రదాయాలు ఇట్లా కొనసాగుతాయా? కంపల్సరీ, డెఫినెట్గా. తను వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్నప్పుడు కూడా తను ఏదైనా ఇండియన్ ఈవెంట్స్ పోయినా ఎక్కడైనా మన వాళ్ళ ఫంక్షన్ పోయినా తను డెఫినెట్గా తన ఇండియన్ అటైర్ అని చీర కట్టుకోవడం కానీ పంజాబీ డ్రెస్ వేసుకోవడం కానీ తను డెఫినెట్గా జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం మనం జెసికా గారితో మాట్లాడదాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కళ వేరు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఆ పెళ్లిళ్ళు ఆ సాంప్రదాయాలు చూసి ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా వాళ్ళకు కూడా కొత్త కల్చర్. ఒకసారి మనం జెసికా గారితో మాట్లాడదాం. హాయ్ జెసికా, హౌ ఆర్ యు? Hi, good. How are you? హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఐ యామ్ ఫైన్. Congratulations. Thank you. How would you feel about this culture? It's very different than my culture, but it's great. Everybody's been so welcoming, and you see all these people here that have been so welcoming to me and my family, and we couldn't be happier. Okay, do you know about this culture? A little bit. That when I met Satish, he let me in on a little bit of the culture and what was going on, but certainly wasn't sure what to expect, and every day has been something more than I can expect, so it's been great. Okay. Previously, I think your dressing style is different from this, but you are wearing sari, you are wearing ornaments, I think ever before. How do you feel? Is this any burden? Feel like that? Is enjoying? It's not a burden, no. It's great. I feel like I'm a princess or a goddess. It's really good, yeah. So hopefully I'm wearing it well. Would you like staying here or going to back to America? I would enjoy staying here. My job's there, so I gotta go back. But no, it's great. We're gonna stay for a couple more weeks, and I'm really excited just to keep taking it all in. Okay. Have you ever been to India? First time. This is the first and I'm time. even married. You are getting married from Indian guy. Yes. Okay. And you are. Have you ever seen in this Indian locations ever before? In this occasion? No, not just on TV or movies. So first time here. Certainly a lot of pressure to come and meet Satish's family and make a good impression, and
everybody's been so nice, and I've had a great time. ఓకే థ్యాంక్ యూ. మనం వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ తోటి కూడా మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఎంథ్యూజియాజం గా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, మన తెలుగు భాషలో ఏం మాట్లాడుతుందో వాళ్ళకి అర్థం కాదు, కాకపోతే మనం హావభావాలనే అర్థమవుతుంది. ఇట్స్ అన్ అమేజింగ్ అని చెప్పి. హాయ్, హౌ ఆర్ యూ, వాట్స్ యువర్ నేమ్? Na peru Tabita. మాకు షాక్ ఇస్తుంది. సారీ, పార్డన్ మీ. My name is Tabitha. Na peru Tabita. Tabitha. Okay. Your sister marrying Indian guy. Would you like to sing for Indian guy or other American guy? I got an American back home. Okay. How is this Warangal and Telangana place? It's awesome. I love India. ఓకే, ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లయినా అత్తగారింటిని ఖచ్చితంగా సాంప్రదాయాలు గౌరవించాల్సిందే. కాకపోతే ఏంటంటే వాళ్ళని చూస్తుంటే ఏంటంటే మన కల్చర్ గురించి కూడా బయట ప్రపంచం వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇస్తున్నటువంటి ప్రయారిటీని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పాశ్చాత్య పోకడైపోకుండా మన కల్చర్ని దృష్టిలో పెట్టుకున్నందుకు మనం ఖచ్చితంగా వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పుకోవచ్చు. ఒక్కసారి పిల్ల యొక్క అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు మనకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటేనే ఒప్పుకోరు, కానీ మీరు నిజంగా ఇంత బ్రాడ్ మైండ్ చేసుకున్నారు. చూస్తుంటే కూడా దాదాపు మహాలక్ష్మిలే మీ ఇంటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ వాతావరణం కూడా కనిపిస్తుంది, వాళ్ళ చెరగని చిరునవ్వులు, వాళ్ళ ఒక ఇన్నోసెన్స్ మైండ్ సెట్ అనేది చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, మీరు ఇంత బ్రాడ్ మైండ్ చేసుకుని ఒక మీ అబ్బాయి ఆలోచనని దృష్టిలో పెట్టుకుని. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వాతావరణం? మీరే చూస్తున్నారు, ఈ వాతావరణం పండుగ వాతావరణం అయిపోయింది, చాలా బాగుంది. ఒప్పుకోక తప్పలేదు, చాలా ఒప్పుకున్నందుకు కూడా బ్రహ్మాండ రిజల్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు దాదాపు ఏంటంటే పిల్ల అబ్బాయి అమ్మాయి తన ఇంట్లోనే ఉండాలి, కొడుకు కూడా చూసుకుంటూ మనం కూడా ఉండాలని అనిపిస్తుంటది. ఉద్యోగ రీత్యా అందరూ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీలు అంటే దాదాపు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉంటున్నటువంటి పరిస్థితి. నిజంగా మళ్ళీ పెళ్లి చేసుకుని 4 రోజులు వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ప్రయత్నం ఇట్లా ఏమైనా చేస్తారా, లేకపోతే అక్కడ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారా? అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, వాళ్ళ సొంతం అది కాదు ఇది కాదు, ఇక్కడ కూడా ఉంటారు. ఇప్పుడు నిజంగా అమెరికా నుంచి వాళ్ళు వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన బంధువుల నుంచి వస్తున్న రెస్పాన్స్, ఎందుకంటే మీది చాలా ఉమ్మడి కుటుంబం, దగ్గర 100కు పైగా ఫ్యామిలీ ఉన్నారని చెప్పి అంటున్నారు. చూసేటువంటి వాళ్ళందరూ చాలా పెద్ద కుటుంబం అని చెప్పి అంటున్నారు. నిజంగా కుటుంబంలో కూడా ఒక కొత్త రకమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇంకా కొనసాగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీ కొత్త కోడలు, అమెరికా కోడలు? బాగుంది. ఓకే. మరి అత్తింటికి పోరైతే ఉండేటువంటి అవకాశం లేదు కదా? జరగవు అవి, ఎందుకంటే మీ అబ్బాయి ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, మాకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఎవరైనా మీ బంధువులు ఎవరైనా మాట్లాడతారా? ఓకే, తోడికోడలు అనుకున్నా మేబీ, ఎందుకంటే చూస్తుంటే కళ్ళనే. ఓకే, ఆడబిడ్డ. ఓకే, అలా ఆడబిడ్డ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చెప్పండి అమ్మా ఈ వాతావరణం, ఎందుకంటే నా భూతో నా భవిష్యత్. ఇంతవరకు మన కుటుంబంలో కొత్త వ్యవహారం, కొత్త వ్యక్తులు మన దగ్గరికి వచ్చారు. మనం ఎంత సాంప్రదాయంగా ఉన్నో అంతకి ఏమాత్రం తక్కువ కాకుండా సాంప్రదాయాలు మనకు అలా కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మా వాతావరణం? చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళు మన కల్చర్ని లవ్ చేయడం కానీ, పీపుల్ ఇక్కడిని లవ్ చేయడం చూసి వాళ్ళు ఇంకా మనం ఏమన్నా చెప్పినా కానీ అడాప్ట్ చేసుకొని అడాప్ట్ అయ్యి ఇంకా మన పద్ధతిలోకి అడాప్ట్ చేసుకొని రావాలని ఎదురు చూస్తున్నారు. ప్రాబబ్లీ దే లైక్ హియర్. నేను వాళ్ళతో ఉండి నాకు ఇంగ్లీష్ వచ్చేసింది. అలవాట్లో పొరపాటే మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. 3 రోజులు మాకు ఈవెంట్స్ జరిగాయి. వాళ్ళు ఎక్సైటింగ్ గా ఉండే, చాలా ఆనందంగా ఏం జరుగుతుంది అని ప్రతి చిన్న విషయం కూడా డీటెయిల్ గా తెలుసుకోవాలని ఆనందంగా ఉన్నారనమాట. సో ఎందుకు జరుగుతుంది ఏంటి అని తెలుసుకొని ఇంకేం జరగబోతుంది అనేది వాళ్ళు తెలుసుకొని ఇట్లాంటి కల్చర్ చూసినందుకు వాళ్ళకి అమెరికన్ వెడ్డింగ్స్ కంటే ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఏంటంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలు అంటేనే ఒక అద్భుతమైనటువంటి వాదం, ఎందుకంటే అది అనుభవిస్తే తప్ప తెలియదు. ఆ చూసేటువంటి వాళ్ళకు చాలా కనుల విందుగా ఉంటుంది, వినేవారికి వీణుల విందుగా ఉంటుంది, కానీ అనుభవించే వాళ్ళకే దాని యొక్క స్థితిగతులు తెలుస్తూ ఉంటాయి. ఒకసారి మనం మీ అమ్మగారా? ఓకే. ఇక అబ్బాయి వాళ్ళ అత్తగారు వాళ్ళ దాదాపు అంతా ఒకేలాగా అందరు కలిసి ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ముగ్గురు పిల్లలా వీళ్ళు? ఓకే. యు ఆర్ బిలాంగ్స్ టు అమెరికా. ఫ్రమ్ వేర్ ఇన్ అమెరికా? Florida. Yes. Okay. Do you like this culture, Indian culture? Yes, it's so exciting. Everyone has been so welcoming, and to see all of the love is just overwhelming. How long have you been staying here? We got here just over a week ago.
1 week ago. Then you have to go. Yes, we've got about 1 more week before we go home. Yes. ఓకే, ఇక దాదాపు వాళ్ళ బంధువులు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుందండి మీ? మంచిగానే ఉందండి, మంచిగానే ఉన్నది. ఇక తను మాట్లాడిందే నేను మాట్లాడింది. అంటే ఇప్పుడు దాదాపు మనకు బంధం తెలిసినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఒక రకమైనటువంటి వాతావరణం, కానీ దూర ప్రాంతాల్లో ఒక దేశం నుంచి ఇంకో దేశం నుంచి ఎట్లా అనిపిస్తుంది? అంత కొత్తగా ఉంటుంది కానీ అలవాటు అయితే ఉంటుంది అంతే. ఓకే, మనం చూస్తున్నాం దాదాపు ఇక్కడ పెళ్లి సందర్భం అంటేనే ఒక రకమైనటువంటి నిండు నూరేళ్ల పండుగ. ఆ పండుగను కూడా ఆస్వాదించడానికి కూడా చాలా మంది ఒక ఎంథ్యూజియాజంతో ఉన్నారు. ఎందుకంటే ఒక కొత్త వేడుక ఇది, కని విని ఎరగని రీతిలో. ఎందుకంటే ఇప్పటివరకు మనం టీవీలో వార్తలు చూసాం, కానీ మన వరంగల్కి వచ్చేసరికి వరంగల్లో ఉన్నటువంటి అబ్బాయి కూడా అమెరికా అమ్మాయిని చేసుకోవడం పట్ల బంధుమిత్రులు కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇది వాళ్ళ కుటుంబంలో ఒక కొత్త అంటే ఒక కొత్త ఎర ఆవిష్కరిస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఎట్లా అనిపిస్తారు మీ బంధువుల మ్యారేజ్? ముందుగా అమెరికా అల్లుడు ఇండియా కోడలికి శుభాకాంక్షలు. మా చిరకాల మిత్రుడు బాల్య స్నేహితుడు రఘునాథరావు గారు కులాంతరం కాదు ఖండాంతర వివాహాలు చేసుకుని ఈ సమాజానికి ఒక కొత్త దర్శనం చేసిండ్రు. సో వీఆర్ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. అంటే జరిగిన విధానం కానీ మన కల్చర్కి ఏమాత్రం తగ్గకుండా హిందూ సంప్రదాయ ప్రకారంగా మన కల్చర్కి అనుకూలంగా చేశారు పెళ్లి. వీఆర్ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్ ఆర్ క్లాస్మేట్స్. అబ్బాయి వాళ్ళ ఫాదర్ క్లాస్మేట్స్. చాలా అందరూ ఒక 1 వీక్ అబ్బాయిలాగానే రెడీ అయ్యారు మీరు అందరూ. మా వాళ్ళ ఫాదర్ అంతా మేము లైక్ దట్ అట్లానే ఉంటాం ఇప్పటికీ. సో వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఇక్కడ ఏంటంటే దాదాపు మనకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మన కల్చర్, మీరు దాదాపు తెలంగాణ అంటేనే కీంచి కట్టు ఉంటుంది, ధూమ్ధామ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. మరి నిజంగా ఆ ట్రెడిషన్ దృష్టిలో పెట్టుకొని మీకు అరేంజ్ చేశారు? అన్ని అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ పర్ఫెక్ట్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ దట్ అవర్ అరేంజ్మెంట్స్. అంటే వాళ్ళకు ఉండే ఆ సాఫ్ట్నెస్ అదంతా మన దాంట్లో అడ్జస్ట్ కాలేదు. బట్ వీఆర్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తాం. బట్ ఎవ్రీ వన్ ఈస్ హ్యాపీ. రిలేటివ్స్ కానీ బంధువులు కానీ ఇప్పుడు మనం ఇక్కడ మీరు చేసిన ప్రచారం వల్ల అందరికి తెలిసింది ఆల్మోస్ట్. ఆల్ ఆర్ ఎంజాయింగ్. ఓకే, ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత భరత్ అనేది మన తెలంగాణలో ఉంటుంది. ఆ భరత్ కూడా ఉంటుందండి? తప్పకుండా, డెఫినెట్లీ ఉంటుంది. సంప్రదాయబద్ధంగా మా రఘునాథరావు గారు బామ్మరిదిని వాళ్ళ తండ్రులుగా భావించి వాళ్ళు కన్యాదానం చేశారు. అంటే ఎక్కడ సంప్రదాయంగా లోపాలు జరగలేదు. వాళ్ళ అమ్మ నాన్న రాకపోయినా మన సంప్రదాయ ప్రకారంగా వాళ్ళ తండ్రి చేసి కన్యాదానం అవన్నీ ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ ప్రకారం జరిగింది. వాళ్ళ బామ్మర్ది వాళ్ళే మళ్ళీ అమ్మాయి వాళ్ళ తండ్రిగా అమ్మాయి వాళ్ళ కన్యాదానం ఎవ్రీథింగ్ పద్ధతి ప్రకారంగా జరిగింది. మన సంప్రదాయానికి ఎక్కడ లోటు లేకుండా. సార్ మీరు చెప్పండి సార్, మీ వాతావరణం చూస్తుంటా అంటే నిజంగా మనం ఇప్పటిదాకా ఏంటంటే మనం ముందే మన తెలంగాణ వాతావరణం అనేసరికి ఒక రకమైన ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ ఉంటాం మనం. కానీ ఇది కొత్త రకమైనటువంటి, ఎందుకంటే ఎవరిని నొప్పించేటువంటి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ బంధువులు తక్కువ ఉన్నారు. కానీ వాళ్ళ ఆలోచన దృష్టిలో పెట్టుకుని మనం చాలా సాఫ్ట్గా వివరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ అయినా కానీ మన కల్చర్ డిస్ట్రాయ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వివరించాల్సినటువంటి అవసరం. నిజంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మన కల్చర్ పట్ల? ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎంజాయ్ చేసిండ్రు. వాళ్ళకు ఫన్ అనిపించింది. ఎందుకంటే మన కల్చర్ వాళ్ళ కల్చర్ డిఫరెంట్ అయినా కానీ ఇదంతా చూసి వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అయిండ్రు. మొన్న కూడా ఒకరోజు ఫంక్షన్ హాల్ సంగీత్ కానీ మందు పార్టీ కానీ మంచిగా ఫుల్ ఎంజాయ్. డ్యాన్సులు ఈన్సులు ఇరుగా తీసిండు. మంచిగా రఘునందన్ రావు అన్ని ఫ్యామిలీస్ అందరు ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా ఎరుగు తీసినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు అమ్మాయి బంధువుల తరపు నుంచి వాళ్ళు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 10-15 మంది వచ్చారు. తక్కువనే వచ్చారు. దగ్గరి థిక్ ఫ్రెండ్స్ వచ్చారు. థిక్ రిలేటివ్స్ ఫ్రెండ్స్, మదర్ సిస్టర్ అట్లా ఫ్రెండ్స్. సార్, అమెరికా నుండి ఇక్కడ మన వాళ్ళు విఎం అందుకున్నారు. నిజంగా ట్రంప్ గానీ ఇక్కడ మోడీ గానీ ఇక్కడ విఎం అందుకున్నట్టు మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని ఎట్లా మీరు చూస్తున్నారు? అది ట్రంప్కే బావాయండి మా రఘునందన్ రావు. మోడీ గారు బావాయండు, రఘునందన్ రావు గారికి అమెరికాకే బావాయండు, అమెరికాకి అల్లుడైండు, ఇండియాకు కోడలు చేసుకున్నాం అమ్మాయిని. ఇండియా ఇక్కడ చాలా గమనించాల్సింది ఎందుకంటే ట్రంప్ కే బావా అయింది అన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు మోడీ గారు. అంటే 2 రాష్ట్రాల దౌత్యపరమైనంగా కూడా అంటే విజయం ఇచ్చుకునే విధంగా కూడా ఉన్నాయి. భారతదేశ సత్సంబంధాలు కూడా అమెరికా సత్సంబంధాలు కూడా అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. పెళ్లి అంటేనే ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థాలను సాధించడంలో కూడా పెళ్లి అనేది కూడా చాలా
అత్యవసరమైనటువంటి విషయం. అందు గురించి ఏంటంటే సంస్కృతి వివాహ సాంప్రదాయానికి ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మెహందీ ఫంక్షన్ తో పాటు వివాహము, అలాగే దాంతో పాటు భారత్ ఎలాగైతే కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారు, కానీ అమెరికా నుండి వచ్చినటువంటి వాళ్లకు సంబంధించి కూడా ఏ లోటు లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలు తెలిసే విధంగా మేము ప్రవర్తించామని చెప్పి అంటున్నారు. దాని పట్ల కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుండి కూడా ఒక 15 మంది క్లోజ్డ్ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు మాత్రం ఎక్కడ చూసినా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే తెలుగు అంటే భారతదేశం యొక్క వైభవం అనేది ఇట్లా ఉంటుంది అనేది, వాళ్ళు ధరించినటువంటి ఆర్నమెంట్స్, వాళ్ళు ధరించినటువంటి వస్త్రధారణ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి, అందులో వరంగల్కు చెందినటువంటి అబ్బాయి వివాహ వేడుకను వేణల్లా కొనియాడేటువంటి పరిస్థితి మనకు వరంగల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.